స్వాగతం. మీతో ఉండటం చాలా ఆనందంగా ఉంది. మనం తరచుగా గందరగోళానికి గురవుతుంటాం కదా. సలహాల మధ్య దిక్సూచి కోసం వెతికినట్టు ఉంటుంది. నేడు మనం కాలాతీత జ్ఞానం గురించి, దేవుని వాక్యంలోని అద్భుత శక్తి గురించి తెలుసుకుందాం. అయితే మనందరం ఎప్పుడో ఒకప్పుడు అడిగే ఈ ప్రశ్నతో మొదలు పెడదాం. జీవితానికి నిజమైన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచం అభిప్రాయాలతో, వస్తూపోతూ ఉండే ట్రెండ్స్తో నిండిపోయి ఉంది. అయితే స్వచ్ఛమైనది, మారనిది, మీరు నిజంగా నమ్మదగినదిగా భావించే జ్ఞానం కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒక జీవితాన్ని మొత్తం నిర్మించడానికి సరిపడే బలమైన పునాది ఏది? బాగుంది. సమాధానం వాస్తవానికి ఒక హామీతో మొదలవుతుంది. అది వేల సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీ. ఇది కేవలం నియమాల జాబితా కంటే ఎంతో ఎక్కువను అందిస్తుంది. ఇది నిజంగా నిజమైన జ్ఞానంతో, లోతైన అవగాహనతో నిండిన జీవితానికి నేరుగా దారితీసే మార్గాన్ని అందిస్తుంది. ఈ హామీని మరింత దగ్గరగా పరిశీలిద్దాం. ఇది ద్వితీయోపదేశ గ్రంథం నుండి వచ్చింది. దేవుడు ఇశ్రాయేలీయులను దాస్య జీవితం నుండి బయటకు తీసిన తర్వాత ఆయన వారికి తన ఆజ్ఞలనిచ్చాడు. మోషే మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. అతను చెప్పాడు, ఈ ఆజ్ఞల ప్రకారం జీవించడం అదే మీ జ్ఞానం. ఇది కేవలం నియమాలను అందంగా అనుసరించడం గురించి కాదు. ఇది చుట్టుపక్కల ఉన్న జాతులు ఆశ్చర్యపోయేలా జీవించడానికి కీలకం. వారు వేరేదాన్ని, లోతైనదాన్ని చూస్తారు. ఇదే మనిద్దరికీ ఈ రోజున కూడా ఎలా సంబంధించిందో అక్కడే ఉంది. చూడండి, ఇశ్రాయేలు వారికి ఆ ఆజ్ఞలున్నట్లే మనకు దేవుని సంపూర్ణ వాక్యమైన బైబిలుంది. ఇది మన జీవితాలకు రూపకల్పనగా ఉండే దివ్యజ్ఞానంతో కూడిన అద్భుతమైన పుస్తకం. ఒకసారి ఆలోచించండి. మన స్వంత పరిమితమైన అర్థం మీద కాకుండా దేవుని అనంతమైన జ్ఞానంపై మన జీవితాలను నిర్మించుకోవాలని ఎంచుకున్నప్పుడు మనం కాలపరీక్షను తట్టుకునే బలమైన పునాది వేసినట్లే. సరే, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను తీసుకొస్తుంది. ఈ జ్ఞానాన్ని నిజంగా దివ్యంగా మార్చుతుంది ఏమిటి? బైబిల్ని ఇప్పటివరకు రాసిన ప్రతి ఇతర పుస్తకంతో పోల్చితే ప్రత్యేకంగా నిలిపే విషయమేమిటి? ఇదెందుకనేది మీరు చూస్తారు. దాని నిజమైన రచయితలోనే సమాధానం దాగి ఉంది. చూడండి, బైబిల్ ఏ ఇతర పుస్తకంతోనూ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది ఎవరి ఊహాశక్తి నుంచే పుట్టినది కాదు. ధర్మగ్రంథం దీనిపై చాలా స్పష్టంగా ఉంది. మనిషి సంకల్పంతో ప్రవచనం ఎప్పుడూ రాలేదని ఇది చెబుతోంది. దీనికి బదులుగా ఇది నిజమైన దేవుని వాక్యం, మరియు ఇది ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ద్వారా రచించబడింది. ఆయన తన సత్యాన్ని మనందరి కోసం, ప్రతి తరం కోసం ఎన్నుకొన్న మనుషుల ద్వారా రాయించాడు. మరియు వినండి, ఆ అన్ని శతాబ్దాల పాటు దేవుడు సుమారు 40 మంది భిన్నమైన వ్యక్తులను ధర్మగ్రంథాలను రాయడానికి ఎన్నుకున్నాడు. వీరంతా ఒకే రకమైన వారు కూడా కాదు. వారు ఊహించదగిన ప్రతి జీవన విధానానికి చెందినవారు. మీదుగా మేకపాలకులు, రాజులు, మత్స్యకారులు, పండితులు ఉన్నారు. వారు వేర్వేరు సంస్కృతులు, వేర్వేరు భాషలు, వేర్వేరు కాలాల్లో విడిపోయున్నప్పటికీ వారందరినీ ఒకే దివ్యరచయిత మార్గనిర్దేశనం చేశాడు. ఇప్పుడు ఒక క్షణం దీని గురించి ఆలోచించండి. బైబిల్ సుమారు 1500 సంవత్సరాల వ్యవధిలో రచించబడింది. దీని పూర్తిగా గ్రహించడానికి కాస్త సమయం తీసుకోండి. ఇంత విస్తృతమైన చరిత్రలో ఇన్ని వేరువేరు వ్యక్తులు రచించిన పుస్తకాల సమాహారానికి ఒకే ఒక్క సంపూర్ణంగా ఏకీకృతమైన అంశం ఉండటం, అదే దేవుని విమోచన యోజన. ఇది చూస్తే మీరు తీసుకునే ఒకే ఒక్క నిర్ణయం ఉంది: నిజమైన రచయిత పవిత్రాత్మే కావాలి. అందువల్ల బైబిల్ ఎక్కడ్నించొచ్చిందో అర్థం చేసుకోవడం అది ఒక గొప్ప మొదటి అడుగు. కాని నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవించే ప్రయాణం అక్కడితో ఆగిపోదు. మన తలలో ఏదో తెలుసుకోవడం నుంచి దాన్ని మన జీవితాల్లో ఆచరించడంలోకి మారాల్సిన అవసరం నిజంగా ఉంది. మనము చదివిందాన్ని జీవనంలో అమలు చేయడమనే వ్యక్తిగత బాధ్యతను తీసుకోవడమే ఇది. ఇక్కడ ఇచ్చిన ఈ బోధన ఎంత శక్తివంతమైనదో, ఎంత ముఖ్యమైనదో చూడండి. మీరే మోసపోకండి. వావ్! మనల్ని మనమే మోసం చేసుకోవడం ఎంత సులభమో కదా. దేవుని వాక్యాన్ని వినడమే సరిపోతుందని అనుకోవటం. కాని నిజమైన మార్పు, మనందరం కోరుకునే జ్ఞానం, అది వినడాన్ని మించి మనం ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దొరుకుతుంది. అయితే ఆ మార్గం ఎలా కనిపిస్తుంది? అది నిజంగా చాలా స్పష్టంగా ఉంది. మొదటిగా, ప్రతిరోజూ దేవుని వాక్యాన్ని చదవాలని మనమొక నిబద్ధత తీసుకుంటాం. రెండవది, చదివి మర్చిపోకుండా ధ్యానిస్తాము. అది మనసులో నాటుకుపోయేలా చేస్తాము. చివరగా, దాని ప్రకారం జీవించాలని స్పష్టంగా నిర్ణయించుకుంటాము. అయితే మనం నిజంగా ఈ విధేయత మార్గంలో నడక ప్రారంభిస్తే ఏమవుతుంది? ఫలితాలేమిటి? దేవుని వాక్యం మనలో పనిచేయడం ప్రారంభించినప్పుడు మన జీవితాల్లో అద్భుతమైన మార్పులను చూస్తాము. ఆయన వాక్యం ఒక వెలుగు. ప్రపంచం ఎంత చీకటిగా ఉన్నా పరిశుద్ధ గ్రంథం మన మార్గాన్ని వెలిగిస్తుంది. మనకు తీసుకోవాల్సిన తదుపరి అడుగు కోసం స్పష్టతనిదిస్తుంది.
చీకట్లో మన పాదాలు తడబడకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. కాని విషయమేమిటంటే ఆ వెలుగు మనకోసమే కాదు, ఇది ఇతరులు కూడా చూడటానికి ప్రకాశించాల్సిందే. ఎందుకంటే క్రైస్తవ జీవితం సరైన మాటలు చెప్పడమే కాదు, నిజాన్ని జీవించడమే. మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తే మన చుట్టూ ఉన్నవారు మనలో దేవుని పనిని గమనిస్తారు. మన క్రియలే మన విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా మారి మార్పును తెస్తాయి. దీని ఫలితమేమిటి? ఆజ్ఞాపూర్వకంగా జీవించిన జీవితానికి తుది పరిణామం ఏమిటి? ఇది దేవుని గొప్ప వాగ్దానాలను స్వీకరించడంపై ఆధారపడి ఉంటుంది. వాటిని విని మాత్రమే కాకుండా ప్రతిరోజు వాటిని జీవించేవారికి మాత్రమే ఆ వాగ్దానాలు కేటాయించబడ్డాయి. ఆ విధేయతతో కూడిన జీవిత ఫలితాలు ఎంతో సమృద్ధిగా ఉంటాయి. మనకు ఆ నిజమైన జ్ఞానం, అవగాహన మనం ఆరంభంలో వెతికినవి లభిస్తాయి. మన జీవితం ఇతరులను ఆశ్చర్యపరిచే సాక్ష్యంగా మారుతుంది. మనం ముందుకు స్పష్టమైన మార్గంలో నడుస్తున్నామని తెలుసుకుంటాము మరియు ఆశీర్వాదాలను సంపూర్ణంగా పొందుతాము. కేవలం మనకోసం మాత్రమే కాదు, మన తర్వాతి తరాల కోసం కూడా. ఇదొక అద్భుతమైన వారసత్వం. కాబట్టి దీని ముగించేటప్పుడు ప్రశ్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మారుతుంది. దేవుని వాక్యంలో ఉన్న శక్తి, వాగ్దానాన్ని తెలుసుకున్న తర్వాత ఈ వారం నువ్వు వాక్యాన్ని ఆచరించేవాడిగా ఎలా మారుతావు? వినేవాడిగా ఉండటం నుంచి ఆచరించేవాడిగా ఎలా మారతావు? మీ జీవితంలో ఆయన జ్ఞానాన్ని అమలు చేయడానికి మీరు తీసుకోగలిగే ఒక చిన్న అడుగు గురించి ఆలోచించండి. మీరాయన వెలుగులో నడుస్తున్నప్పుడు ప్రభు నిజంగా మిమ్మల్ని ఆశీర్వదించుగాక.